ఇక సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గుర్రంతండాలో వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ధర్నాకు దిగారు. రహదారిపై ముళ్ల కంచెలు వేసి ధాన్యాన్ని తగలబెట్టారు. వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు నింపి చాలా రోజులవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలివానలతో చేతికొచ్చిన ధాన్యం ఆగమైపోతోందని వాపోయారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. ఇప్పుడు బస్తాలు నింపినాయి కూడా ఇప్పుడు వారం అవుతుంది. అవి ఎత్తేటో లేరు, నింపేటో లేరు. కాటలు మొత్తం పూర్తి పనిచేసి మరి మీ అధికారులు అడిగితే ఏమంటారు? సెంటర్ నిర్వాహకులు అడిగితే మేము అక్కడ అన్లోడ్ కానీ చేయని వీళ్ళు అంటుంది. మరి అధికార కంప్లైంట్ చెప్పి ఎంఆర్ఓ సెంటర్ ఏమంటారు? ఐక్యత సెంటర్లు మేము ఏం చేయమంటారు? ఇప్పుడు దిగుమతి కాక పోయినాయి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు నింపి నింపి 4 బస్తా నింపి వారం అవుతుంది. ఇప్పుడు పూర్తిగా కాటలు బంద్ చేసి వారం అవుతుంది. కొనుగోలు దాదాపు 1 నెల రోజులు అయింది. ఇప్పుడు దాకా తీసుకోవట్లేదు. బస్తాలు కూడా నింపండి, బస్తాలు నింపినాయి అన్లోడ్ చేస్తాను.